వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్థానిక జామే మసీదు కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును నిరసిస్తూ శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది ముస్లింలు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, మోదీ నియంతృత్వ నిరంకుశ విధానాలు మానుకోవాలని నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. దేవుడి పేరుతో దానం చేసిన ఆస్తుల కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పెత్తనం చలాయించి కార్పొరేట్లకు దోచిపెట్టడానికి ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ర్యాలీలో పాల్గొన్న నేతలు విమర్శించారు. ర్యాలీ అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ ర్యాలీకి సంఘీభావంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ తదితర పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఓకే, ఇప్పుడు మీ యొక్క ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో దాన్ని కలెక్టర్ గారికి త్వరలోనే అందిస్తాం. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. దీనికి మద్దతు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నారే తక్బీర్, నారే తక్బీర్. కమాల్ పాషా గారిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఒక జూటా और చోర్ బిల్. ఈ బిల్లు ద్వారాగా మన ముస్లిం మైనార్టీల వక్ఫ్ బోర్డు ఆస్తులు కాజేయడానికి ఈ కేంద్ర పాలిత ప్రాంతం కేంద్ర ప్రభుత్వం మన ఆస్తుల్ని లాక్కోవడానికి బడా పెద్దవాళ్ల చేతులు పెట్టడానికి ఈ వక్ఫ్ బోర్డు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సుమారుగా మన భారతదేశంలో 8 లక్షలకు పైగా ఆస్తులున్న మన వక్ఫ్ బోర్డుని ఈ పెద్ద చేతుల అప్పజెప్పడానికి ఒక నిరంకుశంగా ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లుకు మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు మా సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఈ బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు కూడా మా ముస్లిం తప్పకుండా బుద్ధి చెప్తారని తెలుసుకుంటూ మా జామే మసీద్ కమిటీ తరఫున ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓకే, రైట్ అన్న. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ 60-70 సంవత్సరాలు ఉన్నా కూడా ఈనాడు కూడా ముస్లింకి సంబంధించిన ఆస్తుల మీద ఎప్పుడు కన్నేయలేదు, చెయ్యలేదు. కానీ వాళ్ళ కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వం మీ ఆస్తుల మీద మిమ్మల్ని అణగదొక్కడానికి వారు కుట్రలకు ప్రయత్నం చేసి భారతదేశంలో బానిసత్వం చేపించడానికి వారు కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఈనాడు మీ అందరూ వీధుల్లోకి వచ్చి, రోడ్ల మీదకి వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ఈ అన్యాయం వద్దు, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రద్దు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మేము రాహుల్ గాంధీ గారి వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా గత వారంలో నుంచి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని చెప్పి కార్యక్రమాన్ని భారతదేశం అంతా ప్రవేశపెట్టి ఆ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఇవాళ ముస్లింస్ అందరికీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నైతిక బాధ్యత వహిస్తూ మీరు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు కల్పిస్తుందని అందరికీ తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన ఆస్తి మనం వక్ఫ్ బోర్డుకి ఇచ్చుకున్నాం. ఒకవేళ ఇప్పుడు మన దగ్గర నాకు ₹1 కోటి ఉన్నాయనుకోండి, నాకు వద్దు అనుకుంటే వక్ఫ్ బోర్డుకి నేను అప్పచెప్పుకుంటా. ఆ వక్ఫ్ బోర్డుకి మా ముస్లిం సంబంధించిన విషయం కాబట్టి ఏ మస్జిద్కో, దర్గాకో, లేకపోతే ఖబరస్థాన్కో ఖర్చు పెడతారు, లేకపోతే ముస్లింస్ కోసం ఖర్చు పెడతారు. ముస్లింస్కి ఇన్ని కోట్ల ఆస్తి ఉంది, ఇన్ని వేల ఎకరాల ఆస్తి ఉందని చెప్పి దాన్ని కాజేయాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఇప్పటి నుంచి కాదు గత 10 ఏళ్ల బట్టి ప్రయత్నించి ఇప్పటికి ఆమోదం తెలిపింది. ఆ ఆమోదానికి టీడీపీ వాళ్ళు మద్దతు తెలిపారు. వాళ్ళు మద్దతు తెలుపుకుంటుంటే కాచో కూర్చో బ్యాలెన్స్ అయ్యేది, ఆగిపోయేది బిల్లు. కాబట్టి ప్రజలారా, మా ముస్లిం సోదరులారా అందరూ గుర్తు పెట్టుకోండి, మనం ఎవరికి ఓటేస్తున్నాం, ఎవరిని బాగు చేస్తున్నాం, మన ఆస్తిని హరించడానికి ఇతనికి ఏం సంబంధం ఉంది. కాబట్టి మీరు గమనించండి, మీరు టీడీపీకి కానీ బీజేపీకి కానీ ఓటేశారంటే మళ్ళీ ఇంకా అణగదొక్కుతారు. ఇలాగే తిరుగుతున్నారు. భూములు అప్పటి నుంచి ముస్లింలకి కట్టబెడుతూ అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ముస్లింలకి అండగా ఉంటూ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదంతో భారత లౌకిక గణతంత్ర రాజ్యం అనే మన భారతదేశానికి గొప్ప పేరున్న దానిని ఈనాడు ఈ 10 సంవత్సరాలుగా కూలీ చేసి మోడీ, అమిత్ షాలు హిందుత్వ నినాదంతో హిందూ మతతత్వాన్ని రెచ్చగొట్టి ముస్లింలను ఇబ్బంది పెట్టడం కోసం, ముస్లింలను చిన్నచూపు చూడటం కోసం ఈనాడు వక్ఫ్ సవరణ బిల్లుని
రద్దు చేయాలని కుట్రతోటి నాడు పార్లమెంట్ లో పనిచేసింది. కాబట్టి ఏదైతే ముస్లిం హిందువులు ఐక్యంగా పోరాటం సాగించారు, ఏదైతే ముస్లిం హిందువులు అందరూ కూడా బాయ్ బాయ్ అనుకున్నారు, ఏదైతే లౌకిక గణతంత్ర రాజ్యం అని మన భారతదేశానికి ఉన్న పేరు ఉందో ఆ రాజకీయ పార్టీలన్నిటితో కూడా మమేకమై మీరు చేస్తున్న పోరాటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుందని ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ మోడీ మోడీ అమిత్ షా అమిత్ షా అమిత్ షా కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా హిందూ ముస్లిం బై బై హిందూ ముస్లిం బై బై హిందూ ముస్లిం బై బై ఓకే, ఇప్పుడు మీ యొక్క ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో దాన్ని కలెక్టర్ గారికి త్వరలోనే అందిస్తాం. థ్యాంక్ యూ.